హలో హాయ్ అందరికీ నమస్తే. సో ఇప్పుడు ఉన్నామండి మనం డిటిసిపి ప్రాజెక్ట్లో దుద్దేడ సిద్దిపేటలో. సో ఇది చూసుకున్నట్లయితే ఓవరాల్గా 36 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. 36 ఎకర్స్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ 25 ఎకర్స్ సోల్డ్ అవుట్ అండి. సో మనకి ఇప్పుడు మిగిలిన 11 ఎకర్స్ ప్రాజెక్ట్ డిటిసిపి ప్రాజెక్ట్ అనేది అందుబాటులో ఉంది. హాట్ కేక్ లా కొన్నారండి ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ 4 ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ సేల్స్ ఫేజ్ 2 అనేది సేల్కి రావడం జరిగింది. ఇన్ని రోజులు హోల్లో ఉంచారు, ఇప్పుడు మళ్ళీ సేల్కి తీసుకురావడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు హాట్స్ బిల్ చేసుకున్నారు ఫామ్ హౌసెస్ పర్పస్ లాగా. సో డిటిసిపి ప్రాజెక్టు మీకు 33 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ అండ్ 40 ఫీట్ ఎక్స్టర్నల్ రోడ్స్ ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్, కరెంట్, అన్ని ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో పార్క్స్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ వైపు మలుతుందండి సిద్దిపేట డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ వైపు వచ్చేస్తుంది. డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ సైడ్ ఉందనేసి మీకు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఏమేమి ఉంది. సిద్దిపేటకి నియర్ బైలో ప్రాజెక్ట్కి సిద్దిపేటకి మధ్యలో నియర్ బైలో సిద్దిపేట కలెక్టరేట్కి చాలా నియర్ బై ఉంటుందండి ప్రాజెక్ట్. ఇది వచ్చేసి ఐటీ హబ్కి నియర్ బై ఉంటుంది. అండ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఐ హాస్పిటల్కి కూడా చాలా నియర్ బైలో ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఐటీ హబ్ కావచ్చు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్ కావచ్చు, హరిత రిసార్ట్స్ కావచ్చు, అన్ని దగ్గర నియర్ బైలో ఉంటుంది. ఇటు వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ అనేది డెవలప్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్క్స్ కూడా మీరు చూసుకోవచ్చు. జస్ట్ మన ప్రాజెక్ట్కి 1.5 కిలోమీటర్లో ఉంటుంది. 1.5 కిలోమీటర్లో ఇండస్ట్రియల్ పార్క్ అనేది రేపు వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైజెస్ మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎలా ఉంటుందనేది. ఇటు చూసుకున్నట్లయితే కొమరవెల్లి మల్లన్న ప్రాజెక్ట్ టెంపుల్ అనేది చాలా నియర్ బైలో ఉంటుంది, 8 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ దుద్దేడ స్వయంభూ శివలింగం ఉన్న ఫేమస్ టెంపుల్ కూడా ఇక్కడ నియర్ బై ఉంటుందండి, జస్ట్ 3 కిలోమీటర్స్లో ఉంటుంది. సో ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే మామిడి తోట అండి, ఫుల్లీ గ్రోన్ మామిడి తోట అనేది గ్రో అయిపోయింది. సో ఇప్పుడు మీకు కాపు కూడా వచ్చేస్తుంది, మామిడి పళ్ళు సీజన్ అండి. సో వన్స్ సైట్ విజిట్ చేయండి, ఒకసారి తోట అంతా చూడండి. మీకు సైట్తో పాటు మామిడి తోట కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ సైట్లో ఎంతైతే తీసుకున్నారో అందులో ఎన్ని చెట్లు అయితే ఉంటుందో ఆ చెట్లకు సంబంధించిన క్రాప్ కూడా మీకే రావడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ అండ్ ప్లాంట్స్, చెట్ల పైన కూడా మామిడి తోట పైన కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఫుల్లీ గ్రోన్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే దుద్దేడ రైల్వే స్టేషన్ వేయడానికి కారణమే ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇటు FCI గోదామ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది అండి. దానికోసం దుద్దేడ ట్రాక్ అనేది రైల్వే స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది. సో అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పార్క్ చూసుకున్నట్లయితే అందులో ఎలక్ట్రిక్ బైక్స్ కావచ్చు, ఆటోమొబైల్స్, కార్స్ కావచ్చు, ఈవీ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్రెడీ స్టార్ట్ కూడా అవుతుంది. దాంట్లో సంబంధించిన స్పేర్ పార్ట్ కావచ్చు, డైరెక్ట్ వెహికల్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. సో అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్దిపేట కమిషనరేట్ భవనం కూడా అనేది ఉందండి. సో అండ్ ఐటీ హబ్కి ఆపోజిట్లో 400 ఎకర్స్ ఆక్సిజన్ పార్క్ కూడా ఉంది. సో ఇటు చూసుకున్నట్లయితే సిద్దిపేట అవుటర్ అండి, సిద్దిపేట అవుటర్ ఏదైతే సిద్దిపేటకి ఆల్రౌండ్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది ప్రాజెక్ట్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మీకు వెల్ కనెక్టివిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, అన్నీ మీకు వెల్ డెవలప్మెంట్ ఏరియా అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో సైట్ కానుకొని కూడా రోడ్ ఉంటుంది. సో మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.